రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 63వ సంకీర్తన 6వ చరణము. కాగా నా జీవితకాలం అంతయు నేను స్తుతించెదను, నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. హల్లెలూయా. మరి దావీదు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. మరి మనము మన యొక్క జీవితకాలం అంతా కూడా దేవునిని స్తుతించడానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి అనేటువంటి విషయం ఇక్కడ దావీదు గారు మనకు తెలియచేస్తున్నారు. ఆయన తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. తను బ్రతికి ఉన్న కాలం అంతా కూడా దేవుని నామాన్ని ఘనపరచాలని, దేవుణ్ణి స్తుతించాలని, మరి దేవుణ్ణి సన్నుతించాలని ఆయన నిర్ణయము తీసుకుని ఉన్నారు. మరి మనము ఏ విధంగా జీవిస్తున్నాం? మన జీవితంలో దేవుణ్ణి ఆరాధించుచున్నామా లేదా? ఆరాధిస్తే ఒకరోజు ఆరాధించి రెండో రోజు మర్చిపోయేటువంటిది కాకుండా మనము మన జీవితాంతం కూడా దేవుణ్ణి సన్నుతించేటువంటి వారముగా ఉండాలి అనేటువంటి విషయము మనకి ఇక్కడ తెలియజేయబడుతుంది. మనము ఆయన యొక్క నామము తట్టు మన చేతులను ఎత్తేటువంటి వారము ఉండాలి. మనకు ఆపద వచ్చిందా, మనకి కన్నీరు వచ్చిందా, మనకు దుఃఖం వచ్చిందా, మనకు సంతోషం కలిగిందా, ఏది జరిగినా మన జీవితంలో మనము మొట్టమొదట మన చెయ్యి దేవుని వైపు చాపాలి అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనకి దావీదు గారు తెలియజేస్తున్నారు. నిజమే కదా. మనమైతే మొదటి స్థానము లోకానికి ఇస్తామేమో, మనమైతే మొదటి స్థానము తల్లిదండ్రులకి ఇస్తామేమో, లేదా స్నేహితులకి ఇస్తామేమో, కానీ దావీదు అంటున్నాడు మొదటి స్థానము దేవుడికి ఇస్తున్నాడు ఆయన. హల్లెలూయా. మరి మనము ఏ సమయంలో సరే మన యొక్క చేతులు దేవుని తట్టు చూపేటువంటి వారముగా, ఎత్తేటువంటి బిడలుగా మనం ఉండాలి. మనము 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, లేదంటే 1 రోజు 2 రోజులు కాదు, కానీ మనం బ్రతికి ఉన్న దినములన్నీ కూడా మనం దేవునితో గడిపేటువంటి వారముగా ఉండాలి. అటువంటి నిశ్చయత కలిగినటువంటి బిడలముగా ఉండాలి. ఈరోజు అనేక మంది విశ్వాసులు, మరి అనేక మంది క్రైస్తవులు మరి దేవుణ్ణి మరి స్థిరమైనటువంటి విశ్వాసంతో వెంబడించలేనటువంటి వారముగా ఉంటున్నారు. మరి 1 గంట, లేదంటే 1 రోజు, లేదంటే 2 రోజులు భక్తి చూపేటువంటి వారుగానే ఉంటున్నారు. కానీ మరి ప్రతి దినము కూడా దేవునితో మరి మంచి సంబంధం కలిగి ఉండాలని, ప్రతి దినము కూడా దేవునితో మరి సమయము కేటాయించాలి, గడపాలి అనేటువంటి ఆశ లేనటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మన జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు మరి మన జీవితాన్ని దేవుడు హెచ్చించేటువంటి వాడిగా ఉంటాడు. మన జీవితంలో దేవుడు అనేటువంటి మాట లేకపోతే మనం సున్నా అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకు వెలుగు కలగాలి అనంటే మనకంటే ముందుగా మన దేవుడు మన జీవితంలో ఉంటేనే మనకు విలువ అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు ప్రభా. నీవు లేకపోతే మాకు విలువ లేదయ్యా. అయా నా తండ్రి, అటువంటి అయితే మిమ్మల్ని నాయన మేము మొదటిగా ఉంచుకునే సహాయం దయచేయండి ప్రభా. అయా నా తండ్రి, మిమ్మల్ని మొదట ఉంచి అయా తర్వాత అయితే నా ప్రభా మేము మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఘనపరిచిన తర్వాత ప్రభావం నా తండ్రి మా పనులు మేము చేసుకుంటుకునే సహాయం దయచేయండి. జీవితాంతము నీ బిడ్డలుగా నాయన ఎదిగేటువంటి కృపను మాకు దయచేయండి ప్రభా. ఆయన తండ్రి ఎల్లప్పుడూ నీ నామాన్ని నాయన ఎత్తిపెట్టి నాయన ప్రార్థించేటువంటి వారముగా, నీ తట్టు నాయన మా చేతులు ఎత్తేటువంటి వారముగా, నీ సహాయంకి అర్థించేటువంటి కృపను మాకు దయచేయమని ప్రభా వేడుకుంటూ ప్రార్థన దయచేసి మీ పాదసాన్ని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినయముగా ప్రతిమలాడి వేడుకొని పొంది ఉంటున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.